దరిద్రులుగా ఉంచాలని నేను అనుకోవట్లా. ఇక మీరు దరిద్రంలో ఉండాలని నేను అనుకోవట్లా. ఇక దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, దేవుని ఐశ్వర్యంలో నుండి క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడాలా, మీ ద్వారా అనేకుల అక్కర తీర్చబడాలా. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. ఇది జరగాల. పాటలు పాడుకొని వెళ్ళిపోవటం కాదు, అది జరగాల. ఆ మెట్టుకు రావాలా, మనమే చేతులు చాపి ఇతరులకి ఇచ్చే స్థితికి రావాలా. ఆత్మీయ దీవెనలో ఆత్మీయ మేల్లే కాదు, ఇక్కడ మీ ప్రతి అవసరం అని మెన్షన్ చేశాడు. అది ఆత్మ సంబంధమైనదైనా శరీరానికి కావాల్సిందైనా దేవుడు తన ఐశ్వర్యంలో మీకు తీరుస్తాడని వాగ్దానం చేశాడు ఇక్కడ. అందుకే రెంటికి వర్తింపజేసి మాట్లాడుతున్నా. ఇక దరిద్రులుగా ఉండటానికి వీల్లేదు. మరి ఎలా? దేవుని ఐశ్వర్యంలో నుంచి మనం స్వతంత్రించుకోవాలంటే ఎలా, పొందాలంటే ఎలా అంటే ఒక్కటే ఒక్క ఆన్సర్: దేవునికి ఆయన పని కొరకు ఇవ్వటం నేర్చుకోవాలి, ఇవ్వటాన్ని సాధన చేయాలి. దీన్ని ఒక్క విషయం మాత్రం నేను మీకు నేర్పలా. ఎందుకంటే ఒకవేళ ఈ పాయింట్ చెప్పాను అనుకో, డబ్బును అపేక్షించి చెప్తున్నాను అనుకుంటారేమో అన్న ఫీలింగ్తో చెప్పలా. ఈ ఆత్మాభిమానం ఒకటి ఏడిచింది మనకే. వాళ్ళు మనీ మైండెడ్గా నేను చెప్పాను అనుకుంటారేమో, ఎందుకులే అని ధనమును ఘనపరిచి చెప్పలా. కానీ ఈరోజు అది చెప్పకపోతే అది అన్యాయం అయింది కనుక నేను చెప్తున్నా. చిన్న పిల్లలకి, నీ బిడ్డలకు కూడా దేవుని కొరకు ఇవ్వటం నేర్పించు. కలిగి ఉన్న దానిలో నుండే, నీకున్న దానిలో నుండే, ఆ కొంచెంలో నుండే నువ్వు ఇంత కలిగి ఉండి ఎంత ఇవ్వని అనలా. బ్రదర్, నువ్వు ఇంత కలిగి ఉండి ఇంత ఇవ్వనలా. నువ్వు ఇంత కలిగి ఉంటే అందులో ఇంత. తొట్టిలో పట్టడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు. నీళ్ళు అడిగావు, తెస్తా, దైవజనుడా. అంతేగాని ఒక చిన్న అప్పం చేసుకొని రమ్మంటే పట్టడి పిండే ఉంది. ఆ రొట్టెను కాల్చుకోవటానికి కొంచెం బుడ్డిలో కొంచెం నూనె ఉంది. తినకపోతే సచ్చేటట్టున్నాం. అందుకే నేనును నా కుమారుడు చావక మునుపు వాటిని తిందాము, బ్రతుకుదామని ఆ రొట్టెను కాల్చుకోవటానికి, పొలం ఎరుకోవటానికి వచ్చాయి ఇక్కడికి. నువ్వేమో నీళ్ళు అడిగావు, తర్వాత ఒక చిన్న అప్పం అంటున్నావు. కరువు అని నీకు తెలియదా? కరువులో ఉన్నావని తెలియదా? రాజ్యం అంతటా కరువు ఉందని తెలియదా? కరువు కారణం ఏనే. ఆ కరువు వచ్చేటట్టు చెప్పించింది ఏనే. ఎవరు? ఆయనతో మాట్లాడే ఆయనే. ఇప్పుడు ఆయనే వచ్చి ఒక అప్పం చేసుకొని రామ్మా అంటాడు. అప్పుడు ఏలియా అన్నాడు, పట్టెడు పిండి కొంచెం నూనె, అందులోనే నా కోసం వచ్చిన అప్పం చేసుకొని తీసుకొని రా. నాకు అర్థం కాదు, ఏమయ్యా పట్టెడు పిండికి ఏమాత్రం రొట్టె వచ్చింది? అంత మనిషివి, ఆ చిన్న మొక్క తిని ఏం బాగుపడదాం, ఏం బతుకుదాం, ఏం తపం తీర్చుకుందాం అనయా ఏలియా అని అడుగుదాం. అప్పుడు ఏలియా సమాధానం ఏంటో తెలుసా? ఓరి పిచ్చోడా, ఆ కొంచెం దీన్ని నేనేదో తృప్తి చెందుదామని కాదు, ఆ కొంచెం దీన్ని నేనేదో బతికేద్దామని కాదు, ఆమెను నా దేవుడు దీవిస్తున్నాడు. నా దేవుడు ఆమెను కోరుకొని ఉన్నాడు, ఆమెను ఆశీర్వదించబోనుకున్నాడు. ఆ ఆశీర్వాదం ఆమెకు లభించినట్లు ముందు దేవుని ప్రతినిధిగా ఆమె యొద్ద నుండి కొంచెమైనా నేను పొందాలి. అది రూల్. కొడత గట్టిగా, లేకపోతే సర్దుకో. అది నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొని రా అంటే అప్పం తిని నేను బతికేద్దామనే లైఫ్ లాంగ్. ఇంత పెద్ద శరీరం నేను ఎట్లున్నానంటే ఏలియా ఇంకా ఎట్లుంటాడు కదా, చూద్దాంలే, రేపు అక్కడ పోయినా కనపడతాడు ఆయన కూడా. ఇంత పొట్టలోకి ఆ చిన్న అప్పం ఏ మూలకండి? మరి ఎందుకండి? కుమారుడా,
నా పెద్ద కుమారుడవేనా ఏశావు, నేను తిని తృప్తి చెంది నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు ఆహారం తీసుకోనరా అన్నాడు. గుర్తుందా? అంటే ఏశావు తీసుకొచ్చేటువంటి ఆ వేట మాంసాన్ని తిని బతికేద్దామనే ఇస్సాకు, చెప్పండి అయ్యా, బతికేద్దామనే? నో, తిని తృప్తి చెంది ఆశీర్వదించడానికి, దీవించడానికి. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాముని పిలిచి సంతానం ఇస్తానని ఆశపెట్టి, ఆయనకి 99, వాళ్ళ ఆవిడికి 89 వయసు వచ్చినప్పుడు కనబడ్డాడు. అప్పటిదాకా అదిగో కుమారుని ఇస్తా, ఇస్సాకు అని పేరు పెడతావు, ఇలా జరిగిద్ది అలా జరిగిద్దని చెబుతా ఆఖరికి అబ్రహాంకు 99 ఏళ్ళు ఉన్నప్పుడు, శారాకి 89 ఏళ్ళు ఉన్నప్పుడు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము దగ్గరికి వచ్చాడు త్రియేక దేవుడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ చెట్టు కింద నిలిచి కాళ్ళు కడుక్కోవడానికి అబ్రహాము నీళ్లు తీసుకొస్తే ఆ కాళ్ళు కడుక్కొని, అబ్రహాము రొట్టెలు తీసుకొచ్చి ఆహారం సిద్ధపరిచి తీసుకొస్తే అవి తిని అప్పుడు అంటున్నాడు, అబ్రహామా మీదటికి ఈ కాలమును, నిర్ణయ కాలమును నేను మళ్ళా కలుస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి కంటుంది, నీ చేతిలో కొడుకుంటాడు పో అన్నాడు. నెక్స్ట్ ఇయరే ఇక సంతానం దేవుడు ఇవ్వబోతున్నాడు ఇస్సాకుని. ఆ ఇస్సాకుని ఇవ్వబోయేటప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాము పెట్టింది తిన్నాడు, తిని దీవించి వెళ్ళాడు. నాకు అర్థం కాదు, ఏమయ్యా నువ్వు కూడా అంతే పొందుతాడు ముందు దేవుడు. మన బుద్ధిని, మన ప్రేమని, మన మనస్సుని పరిశీలించుకుంటాడు. ఆయన తృప్తి చెంది దీవిస్తాడు. అందుకు భక్తులు అడిగేది, ఓ చిన్న అప్పని చేసుకొని రా పో అన్నాడు. ఏడుంది? పోవమ్మా చేసుకొని రా. యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. కరువు కాలం తీరిపోవంత వరకు తొట్టిలో పట్టడి పిండి అన్నావే, అది తరగదు. బుడ్డిలో కొంచెం నూనె అన్నావే, తరగదు. పో, ముందు నాకు అప్పం చేసుకొనిరా, ఆ తర్వాత నీకును నీ కుమారునికి నీవు రొట్టెలు చేసుకొనవచ్చును. వెళ్ళింది. ఆ ఉన్న పట్టెడి పిండి పోసి రొట్టె చేసింది, రెడీ చేసి సిద్ధపరిచి తెచ్చింది అనుకుందాం. పోయి చూస్తే మళ్ళా ఫుల్లుగా పిండి ఉంది. ఇక తరగట్లా, తీస్తుందే వండుతుందే, తరగట్లా. కరువు కాలం తీరేంత వరకు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదము అని రా. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లు ముందు మనల్ని ఇమ్మని అడుగుతాడు. అది మనం దేవుని దగ్గర నుండి పొందే మార్గం. ముందు నాకు ఇవ్వు. చూడు, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనమా చదువు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మీరు అనేక పర్యాయములు నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు, దేని విషయంలో మేము దొంగతనం చేశామా అని మీరు నన్ను అడుగుతారు. 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యక దొంగిలితిరి. అది వాక్యం చెప్తుంది, నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము బీద, బిక్కి, వికలాంగులు, అంగహీనులు, అవిటివారు, విధవరాండ్రు, వృద్ధులు, తల్లిదండ్రి లేని వాళ్ళు, వీళ్ళందరికీ ఆశ్రయం ఏదో తెలుసా? నా సన్నిధి. ఏంటిది? నా సన్నిధి, మందిరావరణం. అనేక మంది దీనులు, అభాగ్యులు సన్నిధిని ఆశ్రయిస్తారు కనుక ఎవరు వచ్చినా నా సన్నిధిని అంత ఆహారం ఉండాలి. ఏ స్థితిలో వచ్చినా పట్టెడు అన్నం దొరకాలంటే సన్నిధిలో సమృద్ధి ఉండాలంటే
నీవు తోడుకొని రావాలి. తోడుకొని రావాలంటే నేను తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తా. నేను అక్కడ క్రియ చేస్తా. నువ్వు నీ దాతృత్వాన్ని వెల్లడి చేసే కొద్దీ నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడన్నది. అది మనం స్వతంత్రించుకోవాలి అంటే ముందు దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అది కూడా ఇష్టంగా.